మన రాష్ట్రం అండ్ కాకినాడ జిల్లాలో పుట్టిన తెలుగు అమ్మాయి, దానికి మనం గర్వపడాలి. దేశం అంతా ఆమెను గొప్పగా కొనియాడుతుంటే మన చంద్రబాబు నాయుడు మాత్రం ఆవిడ పేరుని ఆ కేంద్రాలన్నిటి మీద తీసేసి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలని 28వ తేదీ జీవో ఇస్తాడు. ఎన్టీఆర్ గారి పేరు పెట్టడంలో నాకు ఎటువంటి బాధ లేదు, ఎందుకంటే ఎన్టీఆర్ మీద ప్రేమతో ఆయన పెట్టుంటేది వేరే విషయం. కానీ ఎన్టీఆర్ పేరుతో ఆయన అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తాడే కానీ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఆయన ట్రస్ట్ భవన్ కానీ ఆయన పార్టీని కానీ ఆయన ఒక సింబల్ని కానీ అన్ని తీసుకుని ఆయన్ని సమాధిలోకి తోసేసిన ఈ పెద్ద మనిషి ఈరోజు ఎన్టీఆర్ గారి మీద గౌరవం ఉన్నట్టు దుర్గాబాయి దేశ్ముఖ్ గారి పేరు ఉన్నదే తీసేయాలని అడుగుతున్నా. ఎందుకంటే ఈయనకి ఎన్టీఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో మనందరికీ తెలుసు. ఎన్టీఆర్ సృజల స్రవంతి అన్నారు, 2 రూపాయలకి 20 లీటర్లు నీళ్లు ఎక్కడిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు అన్నారు, ఎక్కడిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఎక్కడైనా ఒక క్యాంటీన్ పెట్టారు కానీ అన్నం పెట్టారా? సో ఈయనకి ఎన్టీఆర్ మీద ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. కానీ ఇంత గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు, రాజ్యాంగం నిర్మించిన ఆ కమిటీలో సభ్యురాలు, ఆవిడ చేసిన సేవకి అందరూ గుర్తించి ఆవిడ పేరు పెడితే 28వ తేదీ సంవత్సరం ఎండ్లో ఆమె పేరు తీసేస్తున్నారు అంటే ఇంతకన్నా మహిళలకి వెన్నుపోటు ఇంకా ఆయన పొడవటానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. సో మళ్ళా మనసున్న నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అవుతేనే ఈ మహిళలకి రక్షణ కానీ సంక్షేమం కానీ గౌరవం కానీ దక్కుతుంది. అందుకే ప్రతి జిల్లాలో కూడా మహిళా సదస్సులు పెడుతూ మహిళల్ని చైతన్యపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నవరత్నాలలో మహిళలు అత్యధికంగా వాళ్ళకి ఏం చేయబోతున్నారో కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మొన్న తెలుగుదేశం వాళ్ళు ఎటకారం చేస్తారు, 45 ఏళ్లకే పెన్షన్ అంట. దేనికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచించారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ మహిళలు, మైనారిటీ మహిళలు, చేనేత మహిళలు కష్టపడి 45 ఏళ్లకే నడుములు పడిపోయే పరిస్థితి. పౌష్టికాహారం లేకుండా వాళ్ళు ఏ విధంగా చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు, మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఉపాధి హామీ లాంటి పనులు చేస్తే తప్ప కుటుంబాన్ని గడుపుకోలేని పరిస్థితి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.